నమస్తే తెలుగు వన్ న్యూస్ కి స్వాగతం. నేను రూపానాదళ్ళ. గత 2-3 రోజులుగా మంచు ఫ్యామిలీలో ఆస్తి తగాదాలు రచ్చకెక్కాయి. ఫిల్మ్ ఇండస్ట్రీలో సమాజంలో పెదరాయుడుగా చలామణి అవుతున్న మోహన్ బాబు పరువు అమాంతం పడిపోయింది. అప్పట్లో తనకు వ్యతిరేకంగా వార్త ప్రసారం చేసిన ప్రముఖ టీవీ ఛానల్లోకి గోండాలతో చొరబడ్డ మోహన్ బాబు తన సర్వీస్ రివాల్వర్తో సిబ్బందిని భయపెట్టిన సంగతి తెలిసిందే. తనకు ప్రాణహాని ఉందని మోహన్ బాబు తాజాగా పోలీసులకు ఫిర్యాదు చేస్తే కొడుకు మనోజ్ కూడా తండ్రి మోహన్ బాబుపై, సోదరుడు విష్ణుపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. సోమవారం సాయంత్రం మోహన్ బాబు, మనోజ్ల ఫిర్యాదులతో గొడవలు బహిర్గతమయ్యాయి. మొదట తండ్రి కొడుకుల మధ్య గొడవ జరిగిందంటూ ఆదివారం విస్తృతంగా ప్రచారం జరిగింది. దీన్ని మోహన్ బాబు, మంచు మనోజ్ ఖండించినప్పటికీ సోమవారం మరోమారు ఘర్షణ జరగడంతో మనోజ్ ఇల్లు వదిలేసి పారిపోయారు. దుబాయ్ నుంచి తిరిగొచ్చిన విష్ణు తమ్ముణ్ణి మెడపట్టి గెంటేసినట్లు తెలుస్తోంది. అయితే అనూహ్యంగా సోమవారం రాచకొండ పోలీస్ కమిషనర్కు మోహన్ బాబు లేఖ ద్వారా ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటకొచ్చింది. హైదరాబాద్ శివారు జల్పల్లిలో మంచు టౌన్లో 10 ఏళ్లుగా నివాసం ఉంటున్న చిన్న కుమారుడు మనోజ్ తన ఇంటి నుంచి వెళ్లిపోయి ఆస్తి కోసం 4 నెలల క్రితం మళ్లీ తిరిగొచ్చాడని మోహన్ బాబు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. మనోజ్ తను కొందరు సంఘ విద్రోహ శక్తులతో కలిసి ఈ నెల 8న తన ఇంట్లో అలజడి సృష్టించాడని, ఆ తర్వాత అతడి 7 నెలల శిశువుని పని మనిషి సంరక్షణలో ఉంచి భార్య మౌనిక్తో కలిసి ఇంటి నుంచి వెళ్లిపోయాడని మోహన్ బాబు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ తర్వాత వేర్వేరు ప్రాంతాలకు వెళ్లి అదే రోజు ఇంటికి తిరిగొచ్చాడని, మరుసటి రోజు తెల్లవారుజామున రోజువారీ పనుల్లో భాగంగా ఇంటికి వెళుతున్నప్పుడు ఇంటికి సమీపంలో కొందరు గుర్తు తెలియని వ్యక్తుల్ని గమనించానన్నారు. మాదాపూర్లోని కార్యాలయానికి వెళ్లిన తరువాత మనోజ్ అనుచరులు దాదాపు 30 మంది జల్పల్లిలో నివాసంలోకి బలవంతంగా చొరపడినట్లు మోహన్ బాబు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా తండ్రి మోహన్ బాబుపై మనోజ్ ఫిర్యాదు చేయడం చూస్తే మోహన్ బాబు పరిస్థితి చూస్తే జాలేస్తుంది. మోహన్ బాబు చచ్చిన పాము అని పలువురు చర్చించుకుంటున్నారు. షూటింగ్కు ఆలస్యంగా వచ్చిన కారణంగా యాక్ట్రెస్ సాక్షి శివానంద్ చెల్లెలి చంప పగలగొట్టిన మోహన్ బాబు తనకు చిన్న కొడుకు మనోజ్ నుంచి ప్రాణహాని ఉందని పోలీసులను ఆశ్రయించాడు. నా ఇంటి నుంచి నన్నే శాశ్వతంగా బయటకు పంపించాలని చూస్తున్నారని మోహన్ బాబు ఫిర్యాదులో పేర్కొన్నారు. మోహన్ బాబుకు 2 భార్యలు. మొదటి భార్య సంతానం మంచు విష్ణు, మంచు లక్ష్మి. రెండో భార్య కుమారుడు మంచు మనోజ్. కానీ ఇన్నాళ్లు ఒకే తల్లి పిల్లలు అని అందరూ అనుకున్నారు. ఈ గొడవలతో మోహన్ బాబు కుటుంబం పూర్తిగా బజార్న పడింది. సరిగ్గా 2 ఏళ్ల క్రితం మంచు విష్ణు, మంచు మనోజ్ ఆస్తి గొడవలు ప్రారంభమయ్యాయి. అయితే అప్పట్లో వీరి గొడవ వీడియోల ద్వారా బయటకొచ్చింది. మంచు విష్ణు తమ్ముడు మంచు మనోజ్ ఇంటికొచ్చి గొడవ పడ్డాడు. ఈ గొడవ పూర్తిగా సద్దుమణిగినట్లు అందరూ భావించారు. 2-3 రోజులుగా జరుగుతున్న గొడవతో క్రమశిక్షణకు మారుపేరుగా నిలిచిన మోహన్ బాబు ఇంట్లోనే క్రమశిక్షణ రాహిత్యం బట్టబయలైంది. మోహన్ బాబుకు చెందిన విద్యా సంస్థల ఆదాయం పూర్తిగా మంచు విష్ణు అనుభవిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. మోహన్ బాబుకు చెందిన లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ నిర్మిస్తున్న చిత్రాలు ఎక్కువగా మంచు విష్ణువే ఉండటం మంచు మనోజ్కు నచ్చడం లేదు. ఇంట్లో నుంచి వెళ్లిపోయిన 4 నెలలకు మంచు మనోజ్ తండ్రి ఇంటికొచ్చాడు. అన్న విష్ణు దుబాయ్లో ఉన్న సమయంలో మనోజ్ రావడం, తండ్రితో గొడవ పడ్డంతో మళ్లీ గొడవలు ప్రారంభమయ్యాయి. ఆదివారం ఉదయం గుర్తు తెలియని వ్యక్తులు ఇంట్లోకి ప్రవేశించి భార్య, కుమారుడిని చుట్టుముట్టారని, చంపేస్తారని బెదిరింపులకు పాల్పడ్డారని మంచు మనోజ్ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు పహాడి షరీఫ్ ఇన్స్పెక్టర్ గురువారెడ్డికి సోమవారం సాయంత్రం ఫిర్యాదు అందించారు. ఈ నెల 8న తాను చిత్రీకరణ కోసం బయటకు వెళ్లాల్సి ఉన్నా అనివార్య కారణాలతో రద్దు చేసుకుని ఇంట్లో ఉన్నానన్నారు. కర్రలతో వచ్చిన 10 మంది జల్పల్లిలోని తన నివాసంలో ప్రవేశించారన్నారు. వాస్తవానికి చిత్రీకరణ కోసం వెళ్తాననే సమాచారంతో ఇంట్లోకొచ్చి భార్య, పిల్లల్ని చుట్టుముట్టాలని చూశారన్నారు. మంచు మనోజ్ భార్య మౌనిక మోహన్ బాబు ఇంట్లో ఉన్న సమయంలో గొడవలు జరిగాయి. సీసీటీవీలో ఇవన్నీ రికార్డ్ అయ్యాయి. కానీ ఈ ఫుటేజ్ మాయమైంది. నిజంగానే మంచు మనోజ్కు అన్యాయం జరిగిందా అనేది తేలాల్సి ఉంది. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు, ఏపీ హోంమంత్రి అనితలకు మనోజ్ ట్వీట్ చేయడం చూస్తే ఈ వివాదం ఇప్పట్లో ముగిసే అవకాశం లేదు.